శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహిషాసుర మర్దినిగా అమ్మవారు భక్తులకు దర్శనం జరిగిందని ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ పేర్కొన్నారు. శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో 10వ రోజు అమ్మవారు మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగిందని ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ పేర్కొన్నారు. బుధవారం కాకినాడ శ్రీ బాలా త్రిపుర సుందరి ఆలయంలో అమ్మవారు మహిషాసుర మర్దినిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దసరా ఆఖరి రోజు అమ్మవారు బంగారు చీరలో భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వీరాజు చౌదరి, ట్రస్ట్ బోర్డు సభ్యులు నెక్కంటి శ్రీనివాస్, నల్లూరి తులసి, సీకోటి అప్పలకొండ, తుమ్మల సునీత, సుందరంపల్లి సత్యబాబు, బిరద వీరప్రభావతి, తంగెళ్ల రామ్మోహన్, చెక్కా సుమిత్ర, చిట్టెపెద్ది రామ్కుమార్, చొల్లంగి శ్రీదేవి, చెరుకూరి సుబ్రహ్మణ్య శర్మ, తెలుగుదేశం నాయకులు ఆలయ కమిటీ సభ్యులు
నవరాత్రోత్సవాల సందర్భంగా 10వ రోజు శ్రీ బాలా త్రిపురసుందరి అమ్మవారిని మహిషాసుర మర్దిని అవతారంలో ప్రజలకి అలంకరణ చేసి ప్రజల దర్శనార్థం ఈవేళ 4:50 ప్రారంభం చేయడం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. చాలా అదృష్టం. అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఈ 10 రోజులు ఏ లోటుపాట్లు లేకుండా చేయడం జరిగింది. దానికి సహకరించినటువంటి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారు, నగర శాసనసభ్యులు, మా కమిటీ ఉత్సవ కమిటీ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియపరుస్తున్నాం. రేపు కూడా ఈ అవతారం రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. రేపు మళ్ళీ సాయంకాలం 4:30కి అమ్మవారిని వేరే అవతారంలో ప్రజలకి దర్శన భాగ్యం కలగజేయడం జరుగుతుంది. ఈ మంచి అవకాశాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకుని అందరూ దర్శనం చేసుకుని వెళ్ళవలసిందిగా మీ ద్వారా కోరుతున్నాం. అలాగే బాలా త్రిపురసుందరి అమ్మవారి ఆశీస్సులు కాకినాడ పట్టణ ప్రజలందరి మీద ఆయుర్వేద ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కాకినాడ పట్టణ ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. మరి ఈరోజు తల్లికి మహిషాసుర మర్దిని రూపంలో పూజ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఆ తల్లి దీవెనతో సుఖ సంతోషాలు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఆశిస్తున్నాం. అలాగే ప్రభుత్వ సహకారంతో ఇక్కడ గుడికి వచ్చిన వాళ్ళందరికీ, బాలా త్రిపురసుందరి దేవి గుడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం. ప్రభుత్వం ప్రతి చొరవ తీసుకొని అందరికీ కూడా దర్శనం కలిగేటట్టుగా, ఇక్కడే ఎటువంటి ఆటంకాలు లేకుండా కూడా ప్రజలందరూ కూడా సంతోషంగా తల్లి దర్శనం చేసుకొని వెళ్ళేటట్టుగా సదుపాయాలు చూసుకుంటుంది. మరి అందరూ కూడా కాకినాడ పట్టణ ప్రజలందరూ గుడికి వచ్చి తల్లి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.